పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ అంది సత్యం గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. రాజేశ్వరి గారు నమస్కారం. నమస్తే సార్. అంది సత్యం గారు, ముందు మీరు చెప్పండి. 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయిన తర్వాత నుంచి 10 నియోజకవర్గాల మీద చర్చ, ఉప ఎన్నిక వస్తే మళ్ళీ ఎలా ఉండబోతోందని చెప్పేసి తెలంగాణ రాజకీయమే హాట్గా నడుస్తున్న సందర్భంలో రాజ్ న్యూస్ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది, ఒక స్టడీ అంటూ చేసింది. సో మాకు సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు యాజ్ ఎ అనలిస్ట్, ఎలా ఉండబోతుంది అంటారు? ప్రాథమికంగా పార్టీ మారటం అనేది తప్పు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ఎవరికైనా, మేధావులకైనా సామాన్య ఓటర్కైనా. పార్టీ మారటం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక ఒపీనియను ప్రాథమికంగా ఉంటుంది. అయితే మన దేశంలో ఈ పార్టీ మారుల్ని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరుగా సమర్థించుకుంటూ వస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ మారితే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి మారితే రాజకీయ పునరేకీకరణ, రాజకీయ స్థిరత్వం కోసం మేము చేర్చుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ డిక్లేర్ చేసింది. తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విషయానికి వచ్చినప్పుడు మా పార్టీలో రాజీనామా చేయించి చేర్చుకుంటాం, మళ్ళీ నిలబెట్టి గెలిపించుకుంటాం. కాబట్టి అదే ఏ పార్టీ మీద అయితే గెలిచిరో ఆ పార్టీ నుంచి తీసుకోం, వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ ఆ తర్వాత గెలిపించుకుంటాం. ఇది తప్పు కాదని చెప్పేసి బీజేపీ సమర్థించుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ వీళ్ళందరూ ఇవి చేసిన తర్వాత మాకు ఇంటర్నల్గా కానీ అవుట్ సైడ్ కానీ మేము గెలవగానే 3 నెలల బలగొడతాం, 3 వారాలనే కూల్చుతాం అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మా పార్టీ స్థిరత్వం కొరకు, మా ప్రభుత్వం స్థిరత్వం కొరకు ఒక కవర్ అవుట్లేయర్గా ఉపయోగపడతారని చెప్పేసి మేము బీఆర్ఎస్ చేర్చుకున్నామని చెప్పేసి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కూడా రాజకీయ పార్టీలు వాళ్ళు చేసినటువంటి సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ప్రాథమికంగా ప్రజల యొక్క భావన అయితే మారటం కరెక్ట్ కాదనేటువంటి భావనకే కట్టుబడి ఉన్నారు.